అరే ఎనిమిరా కుట్రా ఎక్కడికో ఇంత పొద్దునే రెడీ అవుతున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్స్ట్రాలు ఎదవకి. వీడితో మనకెందుకులే. చెప్పమ్మా. బయలుదేరావా నాన్న? అవుతున్నానమ్మా, ఒక 5 minutes. జాగ్రత్తగా మాట్లాడరా అమ్మాయితో. తనేం అడిగినా అన్ని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తా అని చెప్పు. సరే అమ్మా. వాచ్ పెట్టుకున్నావా లేదా? పెట్టుకున్నా అమ్మా, ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తా. స్క్వాడ్ మెల్లగా రాబాయ్. చెప్పండి సార్. కృష్ణ, అది నువ్వు పెద్దగా ఏమనుకోనంటే చిన్నగా ఒక మాట చెప్పనా? మీరు ఏది చిన్నగా చెప్పినా అది పెద్దగానే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చెప్పండి. అంటే అది ఒక ఇంపార్టెంట్ మీటింగ్. సార్, అలారం మోగిన తర్వాత కూడా స్నూజ్లో పడి మళ్ళీ మోగినట్టు 15 days నుంచి మీకు చెప్తూనే ఉన్నాను సార్, ఈ రోజు నాకు పెళ్లి చూపులు లీవ్ కావాలి అని. నువ్వు చెప్పావు. ఓ కానీ పెళ్లి చూపులా? ఆ ముక్క చెప్పడానికి ఏమైంది వీడికి? ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు రాకపోతే రే, 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 రే. అది కూడా జస్ట్ 1 hour అంతే. పక్కా 1 hour సార్? అవును కృష్ణ, 1 hourలో అయిపోతుంది. సరే సార్, 1 hourలో అయిపోతుందంటేనే వస్తా. సరే తొందరగా స్టార్ట్ అవ్వు. 1 hour కాబట్టి మీటింగ్ వెళ్ళొచ్చి ఆ అమ్మాయిని కలవచ్చు. ఈ అమ్మాయి కూడా ఇప్పుడే స్టార్ట్ అవ్వాలా? చచ్చింది గొర్రె రే గేమ్లో. రివై రే కార్తీక్, అమ్మ దొంగన కొడుకులు అందరూ అవసరానికే వాడుకుంటారు. అమ్మ చచ్చినప్పో. రే ముందా గేమ్ ఆపి ఫోన్ పక్కన పెట్టు. పెట్టేశా, ఏంటో చెప్పు. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. అయితే ఒక్క 1 hour నువ్వు మేనేజ్ చేసావనుకో. మేనేజ్ చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నావు? నా వల్ల కాదు. సరే, జీటీ బైక్ కావాలన్నావు కదా, నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కొందాం అనుకున్నా. నువ్వు ఈ చిన్న హెల్ప్ కూడా చేయలేకపోతున్నావు అంటే నీ కొని బొక్క. 1 hour చాలా, 2-3 hours మేనేజ్ చేయమంటావా అన్నయ్య? బైక్ అనగానే అన్నయ్య ఆట్రా. ఆ నెక్స్ట్ వాళ్ళు అవసరం లేదు కానీ ఒక్క 1 hour సరిపోద్ది. నేను త్వరగా వచ్చేస్తా. బైక్ నా బర్త్డే. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే, అస్సలు టైం సెన్సే ఉండదురా బాబు. ఎంతసేపు ఆ తొక్కలో సిగరెట్సేనా? అన్న ఒక లైట్స్. ఇంకో 1 month కార్తీక్, నేను కెనడా వెళ్ళిపోతున్నా. నేను లేకుండా ఈ 2 years ఒక్కడివే ఎలా ఉంటావురా? నాకు నువ్వు కెనడా వెళ్ళడం ఇష్టం లేదు. అదేంట్రా, ఎంఎస్సీ నా గోల్, నీకు తెలుసు కదా. అదేదో ఇక్కడే చేయొచ్చు కదా, దానికోసం కెనడా వెళ్ళాలా? అది చాలా పెద్ద యూనివర్సిటీ, అక్కడ చేస్తే నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అవసరం లే అని చెప్పినా కదా, వదిలేయ్. సరే వెళ్ళను. నువ్వు కూడా బిజినెస్ అంటూ తిరుగుతున్నావు కదా, అది వదిలేసి జాబ్ తెచ్చుకో. ఏ మాట్లాడవే? నీ డ్రీమ్ నీకెంత ఇంపార్టెంటో నా డ్రీమ్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. జాబ్ తెచ్చుకోవడం చేతకాక కాదు, ఎంఎస్సీ చేస్తా అంటుంది. ఎంఎస్సీ నా గోల్. చేతకాక కాదు, జాబ్ చేయడం ఇష్టం లేక చేయట్లేదు. జాబ్ తెచ్చుకోవడం చేతకానోళ్ళు ఈ డైలాగ్స్ చెప్తారు. అయినా నీతో ఏదైనా మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క పని కూడా సీరియస్ గా తీసుకోవు. నీతో ప్రతిదీ నాకు హెడేక్ లా అయిపోతుంది. అదే 100 సార్లు నేను నీకు అడిగా లవ్కి ముందు, నేను నీకు ఇష్టమా అని. నాకు పర్లేదు కార్తీక్, నాకు నువ్వు ఎలా ఉన్నావు ఓకే అని సోది డైలాగులు చెప్పావు. ఇప్పుడు ఏంటంటే హెడేక్. ఏంటి
నా లవ్ నీకు సోదులా ఉందా? హా సోదే. నేను లవ్ చేశాను చూడు, నాది నాది బుద్ధి తక్కువ. సేమ్ టు సేమ్, నాది అదే ఫీలింగ్. ఇప్పుడేంటి, ఈ విషయం మీద గొడవ పడాలనుకుంటున్నావా లేదా ఇది అడ్డు పెట్టుకుని విడిపోవాలనుకుంటున్నావా? రెండును. పర్మనెంట్ గా నీ లైఫ్ లోంచి వెళ్ళిపోతున్నా. ఇంకా జన్మలో నీ ముఖం నాకు చూపించుకో. ఛాన్సే లేదు. ఒకవేళ నువ్వు నాకు ఎదురైనా అస్సలు పట్టించుకోను. నేను నీకెదురవడం ఛాన్సే లేదు. గుడ్ బై. చూసారుగా, వన్ సైడ్ లవ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని మనం వన్ సైడే చూస్తాం కాబట్టి. ఇలా ఇంకో సైడ్ లవ్లో ఉన్నప్పుడు బయటపడుతుంది. భరించడం చాలా కష్టం. వా, ఏం ప్లాన్ చేసావు? ఇది నెంబర్ బ్లాక్ చేసింది, పట్టించుకోవడం లేదని సిగ్గు లేకుండా డైరెక్ట్ గా ఇంట్లో వాళ్ళని దింపుతావా? వెంట పడద్దు అంటే వెంట పడుతున్నావు, సిగ్గులేదా? హలో మేడం, తమరు గుర్తులేదనుకుంటా. వద్దనుకున్నది నేను, మీరు కాదు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంచెం తగ్గండి. ఇందాక నుంచి ఊరుకుంటుంటే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే నేను అడుగుతున్నా. నువ్వేంటి ఇక్కడ? ఫస్ట్ నేను అడిగా. నువ్వేంటే? మేడం ఆర్డర్. కాఫీ. మీ బెడ్ కాఫీ సార్, తాగండి. థ్యాంక్ యూ. ఆహా, అబ్బో, అయినా పొద్దు పొద్దున్నే బ్రష్ చేయకుండా ఈ కాఫీ తాగే అలవాటేంట్రా దరిద్రంగా. నువ్వు కూడా తాగుతున్నావు అదే నాతో పాటు. నేనెక్కడ తాగుతున్నాను రా? నేను కాఫీ తాగిన వెంటనే నేను చేసే ఫస్ట్ వర్క్ నేను కిస్ చేయడం. అంటే ఆ కాఫీ ఫ్లేవర్ నువ్వు కూడా టేస్ట్ చేసినట్టేగా. అంటే నాకు అందుకేనే ఈ మధ్య కాఫీ అలవాటు అవుతుంది. అయితే రేపటి నుంచి కిస్ క్యాన్సిల్. అవునా? అయితే ఇవాళ కిస్ చేసుకోవచ్చా? నో కార్తిక్. లెమన్ టీ. ఓకే. ఇంకా ఆపుతావా? ఇప్పుడు నేనేం చేశానని ఆపడానికి? యాక్చువల్లీ ఒక 5 minutes లేట్ అవుతుంది. ఈజ్ దట్ ఓకే? ఓకే, పర్లేదు. ఏమైంది ఇంత లేట్? నీకు తెలుసుగా నాకు వెయిట్ చేయడం నచ్చదని. మరి నీకు తెలీదా నువ్వు నా కోసం వెయిట్ చేయాలని? వెళ్దామా? వెళ్దాంలే, కానీ ఇంకో 2 months లో కెనడా. అంతా ఓకే అయిపోయింది. ఓ అవునా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ నీ బిజినెస్ ప్లాన్స్ ఏమయ్యాయి? అవుతుందిలే, నువ్వు వెళ్తున్నావుగా, హ్యాపీగా వెళ్ళు. నేను ఏదో ఒకటి చూసుకుంటా. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? ఏం లేదులే. సర్లే, ఈ కొద్దిసేపు వెయిట్ చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు. రేపు నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు వరకు వెయిట్ చేస్తావా లేకపోతే ఎవరినైనా ఏమో, వెయిట్ చేస్తానో లేదో నాకేం తెలుసు. చంపుతా. నేను వచ్చే వరకు నువ్వు ఇలానే వెయిట్ చేయాలి. నేనే నీ లైఫ్, అర్థమైందా? సారీ లేట్ అయింది. ఏంటి అలా చూస్తున్నారు? నేనెవరోనా? నిన్ను చూసుకోవడానికి వచ్చింది నేనే, వాడు నా తమ్ముడు. సరేరా, నేను వెళ్తా.
ఆగరా, ఎక్కడికి వెళ్తావు? నీతోనే పనుంది, కూర్చో. నాతోనేం పనిరా? ఆ, మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? వీడికి ఎలా తెలిసింది? ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఆ అమ్మాయికి గొడవ ఏంటి? ఎక్స్ట్రాలు చేయకరా, నాకు మొత్తం తెలుసు. అసలు మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? మాట్లాడరేంటి? రీజన్ లేదా? ఎందుకు విడిపోయారు? ఏం లేదు, వీడికి ఈగో ఎక్కువ. తమరికే తక్కువ అన్నట్టు. అసలు కోపం అయితే చెప్పలేనంతుంది. నేను సీరియస్ అయితే ఇదేమో చేతులు కట్టుకొని కూర్చుంటుంది అనుకుంటున్నావా? నాకన్నా రెండింతలు ఎక్కువ. మరి ప్రేమ ఎవరికి ఎక్కువ? దానికే. వీడికే. ఓహో, ఇద్దరికి ప్రేమ కూడా ఎక్కువేనా? అవును, మీ ఇద్దరు విడిపోయి 7 months అవుతుంది కదా? హ్మ్. అవును. మరెందుకు ఇంకా ఒకరినొకరు మర్చిపోలేకపోతున్నారు? నేనెప్పుడో మర్చిపోయా. నేను కూడా. అవునా? సరే అయితే, ఈ అమ్మాయి నాకు నచ్చిందని అమ్మాయికి చెప్పేనా? ఎలాగో మన ఫ్యామిలీస్కి ఓకే కదా, నీకు ఓకే అయితే చెప్పు, మిగతా అంతా నేను మాట్లాడుకుంటా. చెప్పండి, ఇంట్లో మాట్లాడినా? మీరు ఎలాగో లవ్లో లేరు కదా. మీ మాటల్లో ఈగో కనిపించవచ్చు, కానీ మీ కళ్ళల్లో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. కోపంలో ప్రేమను వద్దనుకున్నారు, కానీ ఒకరి మీద ఒకరికున్న ఇష్టాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు. వద్దు అనుకున్నంత ఈజీ కాదురా ప్రేమను వదిలేయడం, మర్చిపోవడం. అవును, నీ ఎంఎస్సి ప్లాన్ ఏమైంది? లాస్ట్లో ఆగిపోయావంట. అంటే ప్రెజెంట్ ఇంట్రెస్ట్ లేదు. ఓ, ఇంట్రెస్ట్ లేదు. నువ్వేంట్రా బిజినెస్ చేద్దామని డబ్బులు మొత్తం సెట్ చేసుకున్నావు, లాస్ట్లో ఎందుకు ఆగిపోయావు? అంటే ఓ, నీకు కూడా ఇంట్రెస్ట్ లేదా? గోల్స్ కోసం ఇద్దరు కొట్లాడుకున్నారు, ఇప్పుడు అదే గోల్ని పక్కన పెట్టేశారు. మీరు ఏదైనా గోల్ అచీవ్ చేయాలంటే ఇద్దరు కలిసి ఉండాలి, లేకపోతే అది అక్కడితోనే అయిపోతుంది. నైస్, బాగుందిరా మీ ప్రేమ. మనిషి ముఖ్యమైతే వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని మర్చిపోవాలి, లేదు వాటినే పట్టించుకుంటే మనుషులు దూరం అయిపోతారు. నాకు డౌట్, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు కోపం కదా, మరెందుకు వెళ్ళిపోకుండా ఇక్కడే కూర్చున్నారు? ఎందుకో చెప్పనా? మీ ఈగోస్ మిమ్మల్ని దూరం చేసినా మీ ప్రేమ మిమ్మల్ని చూడగానే ఆపేసింది. లవ్ కావాలనుకుంటే ఈ ఈగోస్ ఇక్కడే వదిలేయండి, లేదు మాకు ఈగోసే ఎక్కువ అని అనుకుంటే మీ ప్రేమను మర్చిపోండి. వెయిటర్, ఆర్డర్ సార్. ఒక కాఫీ. ఓకే. సార్ కాఫీ. వన్ ఇయర్ నుంచి నాకు మ్యాచెస్ చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా సెట్ అవ్వట్లేదు. పర్ఫెక్ట్ పర్సన్ దొరకట్లేదు కదరా. మీ ఇద్దరు 3 years రిలేషన్లో ఉన్నారు కదా? 3 years అంటే ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. బయట అందరు ఎలా ఉన్నారో తెలుసా? లవ్ను ఒక టైం పాస్లా చూస్తున్నారు. 3 months బాగా ఎంజాయ్ చేయడం, తర్వాత బ్రేకప్ చెప్పడం, ఇంకొకరితో ప్యాచప్ అయిపోవడం. మీ ప్రేమ అలా కాదనే నేను అనుకుంటున్నా.
సరే నేను వెళ్తా, నాకు పని ఉంది. హ, బేసిక్గా ఈ పెళ్లి చూపులు ప్లాన్ చేసిందే మీకోసం. ఇప్పుడు చెప్పమ్మా. అరే మనం వేసిన ప్లాన్ జరుగుతుందంటావా? మా నేనేదో ట్రై చేస్తున్నా, నేను చూసుకుంటాను కదా. ఏం చేస్తావేమో తెలియదు కానీ చిన్నోడైతే బాధ నుంచి బయటకు రావాలిరా. సరే అంతే కదా, ఓకే. మాకందరికీ ఓకే. మీకు ఓకే అయితే కాల్ చేయండి. బాయ్ రా. అవునే, ఎందుకు అప్పుడే పెళ్ళికి రెడీ అయ్యాను? నా కోసం వెయిట్ చేయాలనిపించలే? నీ మీద కోపం వచ్చి నా మీద కోపమ్మా? నేనేం చేసినా? మొన్న నువ్వు వెళ్ళావుగా జల్సా రిలీజ్కి, అప్పుడు ఇంచక్క ఇన్స్టాలో పోస్ట్ పెట్టుకున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. అవి చూసే కోపం వచ్చి ముఖం కూడా చూడకుండా యాక్సెప్ట్ చేసేసా. ఇది ఎక్కడ పిచ్చిదిరా? ఎవరైనా దేని కలుగుతారా? అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ అలాంటిదిలే. పెళ్ళి చేసుకుందామా? ఓకే. వన్ సైడ్ మనకు నచ్చి లవ్ చేస్తాం కరెక్టే, కానీ ఇంకో సైడ్ని కూడా యాక్సెప్ట్ చేస్తేనే కదా ఆ లవ్కి అర్థం ఉంటుంది. ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది.